ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. డీటెయిల్స్ చూద్దాం. అంతర్జాతీయ వేదికపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సులో వైఎస్ జగన్ చేసిన విద్యా సంస్కరణలపై అనంతపురం మేయర్ మహమూద్ వసీం ప్రెజెంటేషన్ ఇవ్వగా అభినందనలు దక్కాయి. రష్యాలో జరిగిన మేయర్ల సదస్సుకు వర్చువల్గా హాజరైన మేయర్ మహమ్మద్ వసీం డిజిటల్ వీక్ సెమినార్లో జగన్ పాలనలో విద్యా సంస్కరణలపై వివరించారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్ ఎడ్యుకేషన్, ట్యాబ్ల పంపిణీ, ఇంగ్లీష్ మీడియం అమలుపై సదస్సులో మేయర్ వివరించారు. Mohan Reddy, the former Chief Minister of Andhra Pradesh, has been a strong proponent of introducing interactive flat panels in schools. He believes that IFPs can revolutionize the education sector by making learning more engaging, interactive and fun for students. The introduction of IFPs is a part of Jagan Mohan Reddy's broader vision to make Andhra Pradesh a leader in education technology and to prepare students for challenges of the digital age. Total transparency. YS Jagan Mohan Reddy, the Chief Minister of Andhra Pradesh, has introduced a secretariat system aimed at reducing corruption and increasing transparency. Key features of this system include total transparency, no human intervention, digital payments, real-time monitoring, accountability. This secretariat system aims to create a corruption-free environment, promoting good governance and citizen trust. Andhra Pradesh former Chief Minister Y. Jagan Mohan Reddy distributed tabs to Class 8 students across the state. The tabs came equipped with AI-powered learning tools and were designed to help students improve their knowledge. This initiative aimed to support education and bridge the digital divide. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకు ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శివారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి రష్యా దేశంలోని కజాన్ సిటీలో అంతర్జాతీయ డిజిటల్ వీక్ జరుగుతోంది. ఈ డిజిటల్ వీక్ లో భాగంగా అనంతపురం మేయర్ మహమ్మద్ వసీం కి ఆహ్వానం అందింది. అయితే వర్చువల్ సమావేశంలో భాగంగా వర్చువల్ గా మేయర్ మహమ్మద్ వసీం హాజరయ్యారు. గత ప్రభుత్వం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలల్లో నాడు నేడు కావచ్చు, లేకపోతే ట్యాబ్ల పంపిణీ కావచ్చు, అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వైనాన్ని, అలాగే డిజిటల్ ఎడ్యుకేషన్ ని ప్రజెంట్ చేసి ఎక్కడైతే పేద విద్యార్థులు ప్రధానంగా చదువుతున్నారో ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడ విప్లవాత్మక సంస్థల ద్వారా వారికి అత్యున్నతమైన నాణ్యమైన విద్యను అందించిన వైనాన్ని అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ అంతర్జాతీయ వేదికలో రష్యా సమావేశంలో ప్రస్తావించడం జరిగింది. దీనిపైన వివిధ దేశాల నుంచి 48 దేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు, ప్రతినిధులు హాజరయ్యారు, స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. వీరంతా ప్రశంసల జల్లు కురిపించిన వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే విజువల్స్ లో కూడా చూడొచ్చు, మేయర్ మహమ్మద్ వసీం చెప్తూ ఉన్నారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన డిజిటల్ ఎడ్యుకేషన్ సంబంధించి. సో దీనికి సంబంధించి ప్రశంసలు రావడం పూర్తి స్థాయి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.